ఇండియన్ పాలిటీ బిట్స్ నేర్చుకుందాం. క్వశ్చన్. కమ్యూనల్ అవార్డును ఎవరు ప్రకటించారు? ఏ. లార్డ్ ఇర్విన్. బి. రామ్సే మాక్డొనాల్డ్. సి. విన్స్టన్ చర్చిల్. డి. లార్డ్ విల్లింగ్డన్. ఆన్సర్ బి. రామ్సే మాక్డొనాల్డ్. నెక్స్ట్ క్వశ్చన్. కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ప్రకటించబడింది? ఏ. 1930. బి. 1931. సి. 1932. డి. 1935. ఆన్సర్ సి. 1932. నెక్స్ట్ క్వశ్చన్. కమ్యూనల్ అవార్డు ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరికి కల్పించబడ్డాయి? ఏ. మైనారిటీ వర్గాలకు. బి. రైతులకు మాత్రమే. సి. కార్మికులకు మాత్రమే. డి. మహిళలకు మాత్రమే. ఆన్సర్ ఏ. మైనారిటీ వర్గాలకు. నెక్స్ట్ క్వశ్చన్. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసిన నాయకుడు ఎవరు? ఏ. సుభాష్ చంద్రబోస్. బి. మహాత్మా గాంధీ. సి. నెహ్రూ. డి. పటేల్. ఆన్సర్ బి. మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. కమ్యూనల్ అవార్డు తరువాత కుదిరిన ఒప్పందం ఏది? ఏ. లక్నో ఒప్పందం. బి. గాంధీ-ఇర్విన్ ఒప్పందం. సి. పూణే ఒప్పందం. డి. ఢిల్లీ ఒప్పందం. ఆన్సర్ సి. పూణే ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్. పూణే ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది? ఏ. గాంధీ, నెహ్రూ. బి. గాంధీ, అంబేద్కర్. సి. నెహ్రూ, జిన్నా. డి. బోస్, గాంధీ. ఆన్సర్ బి. గాంధీ, అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. పూణే ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఏ. 1930. బి. 1931. సి. 1932. డి. 1935. ఆన్సర్ సి. 1932. నెక్స్ట్ క్వశ్చన్. రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితంగా ఏ చట్టానికి పునాది పడింది? ఏ. భారత కౌన్సిల్ చట్టం 1892. బి. భారత ప్రభుత్వ చట్టం 1919. సి. భారత ప్రభుత్వ చట్టం 1935. డి. భారత స్వాతంత్ర్య చట్టం 1947. ఆన్సర్ సి. భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొన్నదా? ఏ. అవును. బి. కాదు. సి. పాక్షికంగా. డి. తెలియదు. ఆన్సర్ బి. కాదు. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్కు ఏకైక ప్రతినిధి ఎవరు? ఏ. నెహ్రూ. బి. అంబేద్కర్. సి. గాంధీ. డి. పటేల్. ఆన్సర్ సి. గాంధీ.